హాయ్ హలో అందరికీ. ఏంటంటే ఇక్కడ నేను ఈ వీడియోలో నాకు చాలామంది స్టూడెంట్స్ ఆర్గానిక్ రియేజెంట్స్కి సంబంధించినటువంటి ట్రిక్స్ని సాల్వ్ చేయడానికి ఈజీ వేస్ చెప్పమని అడుగుతున్నారు. సో నేను అందుకని ఈ వీడియోలో ఆర్గానిక్ రియేజెంట్స్ తాలూకా ట్రిక్స్ అనేవి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అని మెయిన్గా ఉంటాయి. సో ఆర్గానిక్ రియేజెంట్స్లో ఇందులో నేను మెయిన్గా ఈ వీడియోలో ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి రెడ్యూసింగ్ ఏజెంట్స్ని నేను మెయిన్ ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూడండి, ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో రెడ్యూసింగ్ ఏజెంట్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ రెడ్యూసింగ్ ఏజెంట్స్ మనం కానీ నేర్చుకోగలిగితే ఒక రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలో దానికోసమే ఈ రియేజెంట్ అనేది మనం యూజ్ చేస్తాం. సో రియాక్టెంట్ నుంచి ప్రోడక్ట్ కన్వర్ట్ చేయడానికి. సో ఈ ఆర్గానిక్లో మనకు తెలిసిందే కదా ఏంటి రియాక్షన్ మెకానిజమ్స్ ఉంటాయి. సో ఆ రియాక్షన్స్ మెకానిజంని మనం కంప్లీట్గా సాల్వ్ చేయకుండా ఏ రియేజెంట్ ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనే ట్రిక్ కానీ మనం తెలుసుకోగలిగితే ఈ ఆర్గానిక్లో రియేజెంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. జేఈ మెయిన్స్లో కానీ, ఎంసెట్లో కానీ, నీట్లో కానీ ఎక్కువగా మనకి ఏంటి అంటే రియేజెంట్స్ మీద క్వశ్చన్స్ ఇస్తారు. సో ఈ రియేజెంట్స్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ట్రిక్స్ నేను ఇక్కడ చెప్తాను. సో ఇది చాలా ఈజీగా చెప్పబోతున్నాను అనమాట. చూడండి ఒకసారి ఈ వీడియో, మీకు దయచేసి చాలా యూజ్ అవుతుంది. చివరి వరకు చూడండి. కొంచెం అంటే రియేజెంట్స్ కోసం అన్నీ నేను చెప్తాను కాబట్టి కొంచెం లెంత్ ఉండొచ్చు వీడియో, కానీ మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ మనం రెడ్యూసింగ్ ఏజెంట్లో రిడక్షన్ అంటే మనం తెలియాలి. సో రిడక్షన్ అంటే ఏంటి? మనకి ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. సో రెడ్యూసింగ్ ఏజెంట్లో రిడక్షన్ జరుగుతుంది. సో రిడక్షన్ అంటే ఏంటంటే మనకి ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటాం. సో ఈ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు సో రెడ్యూసింగ్ అంటే ఇంకొకటి కూడా తీసుకుంటాం. సో ఏంటి? ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసినప్పుడు. సో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కూడా మనం రిడక్షన్ ఆర్ రెడ్యూసింగ్ అనే కన్సిడర్ చేసుకుంటాం. అండ్ అట్లాగే డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్. సో మనము స్టైకియోమెట్రీ ఇలాంటి వాటిలో చూసుకున్నట్లయితే డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. సో ఆక్సిడేషన్ నంబర్ డిక్రీజ్ అయితే దాన్ని రిడక్షన్స్ అనే అంటాం. సో ఈ ఆర్గానిక్లో వచ్చినటువంటి రిడక్షన్స్లో మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఒకసారి మనం చూసుకుంటే ఈ రిడక్షన్స్ అన్నీ కూడా ఎలా యూజ్ అవుతాయి ఏంటి ఆర్గానిక్లో ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. మనకి ఇక్కడ కొన్ని బేసిక్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఏంటి అంటే నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను? ఎసైల్ హ్యాలైడ్ తీసుకుంటున్నాను. సో ఎసైల్ హ్యాలైడ్ తీసుకున్నప్పుడు దీన్ని నేను రిడక్షన్ చేశాను అనుకోండి. సో బేసిక్గా జనరల్ రిడక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది? సో ఈ కార్బన్ కార్బన్ బాండ్కి మధ్య రిడక్షన్ అవ్వదు. సో కార్బన్ ఆక్సిజన్ కానీ కార్బన్ క్లోరిన్ కానీ వేరే గ్రూపులకు అవుతుంది. సో ఇది ఆర్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ మిథైల్ గ్రూప్. మిథైల్ గ్రూప్లో ఏముంటుంది? ఈ ఆర్లో ఏంటిది? మిథైల్ గ్రూప్. సో మిథైల్ గ్రూప్లో ఏముంటుంది? CH3. సో కార్బన్కి మధ్య రిడక్షన్ అవ్వదు. డబల్ బాండ్స్లో కానీ సో ఇలాంటి గ్రూప్స్ మధ్య కానీ వీటి మధ్య మాత్రమే మనకి రిడక్షన్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి, అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ రిడక్షన్ అవుతుంది. సో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. అట్లాగే ఈ డబల్ బాండ్లో ఒక బాండ్ రిడక్షన్ అయిపోయి ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇటువైపు ఒక హైడ్రోజన్. అంటే మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది అంటే ఈ రిడక్షన్ చేసినప్పుడు ఆర్, సో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది కదా, అంటే CH2. ఈ కార్బన్కే ఇక్కడ OH వస్తుంది అనమాట. సో CH2OH నేను దీన్ని సైడ్కి తీసుకున్నాను. సో HCl అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఇక్కడ రిడక్షన్ అయిపోతాయి. సో నెక్స్ట్ అట్లాగే ఆల్డిహైడ్ తీసుకున్నాను. సో ఆల్డిహైడ్ గ్రూప్స్ RC డబుల్ బాండ్ OH. ఆల్డిహైడ్స్ తీసుకున్నాను అంటే ఏమవుతుందంటే సో ఆల్డిహైడ్స్లో మనకి ఎక్కడ రిడక్షన్స్ అవుతాయి? ఆల్డిహైడ్స్లో మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఎందుకంటే కార్బన్కి హైడ్రోజన్కి మధ్య రిడక్షన్ అవ్వదు. సో ఈ డబుల్ బాండ్లో ఒక బాండ్కి రిడక్షన్ అయిపోయి ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. అంటే అప్పుడు ఇక్కడ కూడా ఏం ఫామ్ అవుతుంది? RCH2 ఆల్కహాల్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ అట్లాగే నేను కీటోన్స్ తీసుకుంటున్నాను. ఇవి ఎందుకు నేను ఇలా రాసి ఇలా చెప్తున్నాను అంటే ఫస్ట్ ఇవి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో తర్వాత కొన్ని నేను రిడక్షన్ రియేజెంట్స్ కూడా తీసుకొని చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ ఎసైల్ హ్యాలైడ్స్ కానీ, ఆల్డిహైడ్స్ కానీ, కీటోన్స్ కానీ, కార్బాక్సిలిక్ యాసిడ్స్ కానీ
ఈ గ్రూప్స్ అన్నిటిలో అసలు జనరల్గా రిడక్షన్ అయితే ఎలాంటి ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి, సో అట్లాగే ఏ రియేజెంట్ తీసుకున్నప్పుడు ఏమేం ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి అనేది కూడా నేను ఫర్దర్గా మీకు చెప్తాను. సో ఫస్ట్ అసలు ఈ గ్రూప్స్లో రిడక్షన్ చేయడం వల్ల ఫామ్ అయ్యే ప్రోడక్ట్ బేసిక్ ఎగ్జాంపుల్. సో ఈ ఆర్ గ్రూప్లో వేరే గ్రూప్ ఏదైనా ఉండొచ్చు, వేరే గ్రూప్స్ ఏమైనా ఉండొచ్చు. సో ఇట్లాంటి గ్రూప్స్ ఇచ్చినప్పుడు అసలు రిడక్షన్ అయ్యింది అనేది మనకి తెలియాలంటే ఎలాంటి ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి అనేది ఎగ్జాంపుల్ కోసం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి తెలిస్తేనే మనం రియేజెంట్స్ని బట్టి కన్వర్ట్ చేయగలుగుతాం. సో అందుకోసం నేను ఫస్ట్ ఇవి చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ మీరు ఇందులో తీసుకున్నారు అనుకోండి. సో ఇందులో తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రిడక్షన్ అయ్యి హైడ్రోజన్ ఫామ్ అయ్యి ఇక్కడ ఏం చేస్తుందంటే ఆర్ బాండ్ సిహెచ్ ఓహెచ్ బాండ్ ఆర్. సో ఇక్కడ కూడా ఆల్కహాల్స్ అనేవి ఫామ్ చేస్తాయి కీటోన్స్లో. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఓహెచ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ గ్రూప్. కార్బాక్సిలిక్ యాసిడ్లో మనకి ఏమవుతుంది, అప్పుడు ఇక్కడేమో వచ్చేసి కార్బాక్సిలిక్ యాసిడ్లో ఇక్కడ రిడక్షన్ అవుతుంది హైడ్రోజన్, ఈ డబుల్ బాండ్ కూడా రిడక్షన్ అవుతుంది. అంటే అప్పుడు మనకి ఏం ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, RCH2OH అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ దీనికేమో హైడ్రోజన్ యాడ్ అవుతుంది కార్బన్కి, OH గ్రూప్ ఏమో ఇక్కడ యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ అట్లాగే కార్బాక్సిలిక్ యాసిడ్తో పాటు అసిడిక్ ఎన్హైడ్రైడ్. సో ఎసిడిక్ ఎన్హైడ్రైడ్ గ్రూప్ని కానీ మనం తీసుకుంటే సో మనకి ఇందులో ఏం ఫామ్ అవుతుందంటే ఎసిడిక్ ఎన్హైడ్రైడ్లో సో ఇక్కడ అవుతుంది, నెక్స్ట్ అట్లాగే ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది. సో అయినప్పుడు మనకి ఏం ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అంటే RCH2OH ఆల్కహాల్ గ్రూపే ఫామ్ అవుతుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ అట్లాగే ఎస్టర్ తీసుకున్నాం అనుకోండి. సో ఎస్టర్లో ఏమవుతుంది, ఇక్కడ అవుతుంది, నెక్స్ట్ అట్లాగే ఇక్కడ కూడా అవుతుంది. సో అయినప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే RCH2OH ప్లస్ R-OH. సో ఇక్కడ కూడా 2 ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి, నేను ఒక ప్రోడక్టే రాశాను అనమాట. సో ఇట్లా ప్రోడక్ట్. నెక్స్ట్ అట్లాగే అమైడ్లో తీసుకున్నాం అనుకోండి. సో అమైడ్లో ఏమవుతుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇక్కడ ఒక రిడక్షన్ అవుతుంది, సో ఇక్కడ కూడా రిడక్షన్ అవుతుంది. అప్పుడు ఏం ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుందంటే మనకి ఎమీన్ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది. సో CH2NH2. సో దీన్ని ఏమంటామంటే అమైన్ గ్రూప్స్ అంటాం, అమైన్ గ్రూప్స్. నెక్స్ట్ అట్లాగే నైట్రైల్ గ్రూప్స్, C�BN నైట్రైల్ గ్రూప్స్లో ఉంటే సో ఇక్కడేమో వచ్చేసి ఇది కోఆర్డినేట్ బాండ్ ఫామ్ చేస్తుంది. సో కోఆర్డినేట్ బాండ్ ఫామ్ చేస్తుంది అంటే దీని మొత్తం ఎలక్ట్రాన్స్ దీనికి ఇచ్చేస్తుంది. సో దీని మొత్తం ఎలక్ట్రాన్స్ దీనికి ఇచ్చేసిందంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ అనేది ఈ బాండ్ దగ్గర మనకి రిడక్షన్ జరుగుతుంది. సో ఈ బాండ్ దగ్గర రిడక్షన్ జరిగినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే R బాండ్ NHCH3. సో అంటే ఏం ఫామ్ అవుతుందంటే ఇక్కడ ఇదేమో వచ్చేసి అమైడ్లోనేమో వచ్చేసి ఇక్కడ ప్రైమరీ అమైడ్ ఫామ్ అవుతుంది, అమైన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడేమో వచ్చేసి మనకి అమీన్ ఫామ్ అవుతుంది అనమాట. సారీ ఇక్కడ ఏమవుతుందంటే సారీ స్టూడెంట్. సో ఇక్కడ కూడా ఇది వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే RCH2NH2 గ్రూప్ మాత్రమే ఫామ్ అవుతుంది. సో ఇక్కడ రిడక్షన్ అయినప్పుడు ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇక్కడ ఒక హైడ్రోజన్ అవుతుంది కదా. సో ఇంకో బాండ్కి ఇక్కడ ఒక హైడ్రోజన్ వచ్చినప్పుడు CH2NH2 గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. సో దీని దగ్గర తీసుకుంటే దీనికి కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్లో ఇక్కడ హైడ్రోజనేషన్ జరిగి సో ఇక్కడ ముందు NH2 ఉంది కాబట్టి సో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే ఇక్కడ NHCH3 ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే సెకండరీ అమైన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అట్లాగే ఆల్కీన్స్ అన్ని కూడా రిడక్షన్స్ అయ్యి ఏం చేస్తాయంటే ఆల్కేన్స్ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ అట్లాగే ఆల్కైన్స్ కూడా రిడక్షన్ అయితే ఫస్ట్ ఆల్కీన్స్ని ఫామ్ చేసి తర్వాత ఫైనల్గా ఆల్కైన్స్ని ఫామ్ చేస్తాయి అనమాట. మనకి ఆల్కైల్ హాలైడ్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఆల్కైల్ హాలైడ్స్ ఏం చేస్తాయంటే రిడక్షన్ అయినప్పుడు మనకి ఆల్కేన్స్ని ఫామ్ చేస్తాయి. సో ఇవన్నీ రిడక్షన్ అయినప్పుడు మనకి ఇట్లా ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తాయి అనమాట. సో వీటిల్లో మనం ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి కొన్ని రెడ్యూసింగ్ రియేజెంట్స్ ఉన్నాయి. సో కొన్ని రెడ్యూసింగ్ రియేజెంట్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఆ రెడ్యూసింగ్ రియేజెంట్స్ తాలూకా యూజెస్ ఏంటి, ఎట్లా ఉంటాయని. సో ఫస్ట్ వన్ కానీ తీసుకుంటే ఇందులో హైడ్రోజన్, ప్లాటినం, నికెల్, పెల్లాడియం.
సో ఇదొక రెడ్యూసింగ్ రియేజెంట్ అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రెడ్యూసింగ్ రియేజెంట్. ఈ రెడ్యూసింగ్ రియేజెంట్ ఏంటి అంటే సో ఇది కొన్నిసార్లు మాత్రమే ప్రోడక్ట్ ఫామ్ చేస్తుంది, అన్నిసార్లు ప్రోడక్ట్స్ ఫామ్ చేయదు. ఎప్పుడు ప్రోడక్ట్స్ని ఫామ్ చేయదంటే యాసిడ్స్ అండ్ యాసిడ్ డెరివేటివ్స్, యాసిడ్ అండ్ యాసిడ్ డెరివేటివ్స్ ఉన్నప్పుడు ప్రోడక్ట్స్ని ఫామ్ చేయదు. డోంట్ ఫామ్ ప్రోడక్ట్స్. సో డోంట్ గివ్ ప్రోడక్ట్స్. ఎప్పుడు అంటే సో యాసిడ్ డెరివేటివ్స్ అండ్ యాసిడ్స్ ఉన్నప్పుడు ఇది ప్రోడక్ట్స్ను ఫామ్ చేయదు. సో యాసిడ్ డెరివేటివ్స్ అన్నిటికీ ప్రోడక్ట్ ఫామ్ చేయదు, కానీ ఒక్క యాసిడ్కి మాత్రం ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది. సో ఆ ఒక్క యాసిడ్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఎసైల్ హాలైడ్. సో ఎసైల్ హాలైడ్ అనేది కూడా యాసిడిక్ గ్రూపే. సో ఈ ఒక్క యాసిడిక్ గ్రూప్ ఉన్నప్పుడు మాత్రమే ప్రోడక్ట్ ఫామ్ చేస్తుంది. మిగతా యాసిడ్స్ కానీ యాసిడ్ డెరివేటివ్స్ కానీ ఉన్నప్పుడు మాత్రం ఇది ప్రోడక్ట్స్ని ఫామ్ చేయదు. సో అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనం ప్రీవియస్గా తీసుకున్న కాంపౌండ్స్ని ఒకసారి చూద్దాం. సో ప్రీవియస్గా తీసుకున్న కాంపౌండ్స్ ఒకసారి చూస్తే యాసిడ్ ఆర్ యాసిడ్ డెరివేటివ్స్ ఉన్నప్పుడు మనకి ఇది ప్రోడక్ట్స్ని ఫామ్ చేయదు అని చెప్తున్నాం. సో దాన్ని బట్టి తీసుకుంటే మనం తీసుకున్నటువంటి ఈ రియేజెంట్స్లో సో మనం తీసుకున్నటువంటి రియేజెంట్స్ చూద్దాం ఇక్కడ. సో తీసుకున్నటువంటి ఈ రియేజెంట్స్లో మనకి యాసిడ్స్ ఏంటివి, యాసిడ్ డెరివేటివ్స్ ఏంటివి. సో యాసిడ్ డెరివేటివ్స్ని ప్రోడక్ట్ ఫామ్ చేయదు అంటున్నాం. ఏంటి, హైడ్రోజన్, ప్లాటినం. సో అంటే నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే ఒకసారి చూస్తే మనకి సో ఇందులో ఏంటి అంటే నేను ఎప్పుడైతే ఇది తీసుకున్నానో H2 ప్లాటినం రియేజెంట్ కానీ తీసుకుంటే రిడక్షన్ ఏజెంట్, నేను ఏం చెప్తున్నాను, సో ఎసిడిక్ కాంపౌండ్స్లో ఉన్నప్పుడు ఇది ప్రోడక్ట్స్ని ఫామ్ చేయదు అని చెప్తున్నాను. యాసిడ్ అండ్ యాసిడ్ డెరివేటివ్స్ ఉన్నప్పుడు ప్రోడక్ట్స్ని ఫామ్ చేయదు అని చెప్తున్నాను. సో యాసిడ్ అండ్ యాసిడ్ డెరివేటివ్స్ ఉన్నప్పుడు ఫామ్ చేయను అంటే సో ఇక్కడ ఇది మనకి ఎసైల్ హాలైడ్ అనేది యాసిడ్ డెరివేటివే, కానీ నేను ఇక్కడ ఎక్సెంప్షన్ చెప్పాను. సో ఓన్లీ మనకి ఏంటి అంటే ఎసైల్ హాలైడ్ ఉన్నప్పుడు మాత్రమే యాసిడ్ డెరివేటివ్స్తో కూడా ప్రోడక్ట్స్ను ఫామ్ చేస్తుంది అని. అంటే ఈ టైంలో ఈ రిడక్షన్ రియేజెంట్తో ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ అట్లాగే ఆల్డిహైడ్ అనేది యాసిడ్ డెరివేటివ్ కాదు కాబట్టి దీని దగ్గర ప్రోడక్ట్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ అట్లాగే కీటోన్ కూడా ప్రోడక్ట్ ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది మనకి యాసిడ్ డెరివేటివ్ కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ని ఫామ్ చెయ్యదు. నెక్స్ట్ అట్లాగే యాసిడ్ అన్హైడ్రైడ్ కూడా ఎసిడిక్ డెరివేటివ్ కాబట్టి ప్రోడక్ట్ని ఫామ్ చెయ్యదు. నెక్స్ట్ అట్లాగే ఎస్టర్. సో ఎస్టర్ కూడా యాసిడ్ డెరివేటివ్ కాబట్టి సో ఈ హైడ్రోజన్ ప్లాటినం ప్రెజెన్స్లో రిడక్షన్ అయినప్పుడు ప్రోడక్ట్ని ఫామ్ చేయదు అనమాట. సో ఇక్కడ కూడా C డబుల్ బాండ్ అమైడ్ అనేది ఉంది కదా, సో అమైడ్ కూడా ఎసిడిక్ హైడ్రైడ్ కాబట్టి ప్రోడక్ట్ని ఫామ్ చేయదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకా నైట్రైల్ గ్రూప్ ఉన్నాయి. సో నైట్రైల్ గ్రూప్ యాసిడ్ డెరివేటివ్ కాదు కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ అట్లాగే అమైడ్. సో అమైడ్ గ్రూప్ కూడా సో ఇక్కడ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది, ఇక్కడ ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది. సో ఆల్కీన్స్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ అట్లాగే ఆల్కైన్స్ కూడా ప్రోడక్ట్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ అట్లాగే ఆల్కైల్ హాలైడ్స్లో కూడా ఇది ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో ఏంటి మనం తీసుకున్నటువంటి సో ఈ హైడ్రోజన్ ప్లాటినం రెడ్యూసింగ్ రియేజెంట్ అనేది అక్కడ ప్రోడక్ట్స్ మనం ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ అట్లాగే సెకండ్ వన్. సో సెకండ్ రెడ్యూసింగ్ ఏజెంట్ నేను ఏం తీసుకుంటున్నానంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెడ్యూసింగ్ ఏజెంట్ LiAlH4, లిథియం అల్యూమినియం హైడ్రైడ్. సో లిథియం అల్యూమినియం హైడ్రైడ్లో హైడ్రోజన్ ఎలా ఉంటుంది, H- అయాన్గా రిడక్షన్ చేస్తుంది. సో H- ఛార్జ్తో రిడక్షన్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఈ కండిషన్స్తో తీసుకున్నప్పుడు ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ని ఇది ఏంటి అంటే ప్రోడక్ట్స్ని రెడ్యూస్ చేయలేదు. ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ కెన్ నాట్ బి రెడ్యూస్డ్ బై LiAlH4, కెన్ బి రెడ్యూస్డ్ బై ఈ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అనమాట. సో LiAlH4. సో ఈ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అనేది సో ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ని రెడ్యూస్ చెయ్యలేదు. సో అంటే ఇది దేన్ని రెడ్యూస్ చేస్తుంది అంటే సో ఈ ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్లో కూడా
వన్ స్పెసిఫిక్ కండిషన్ ఉందన్నమాట. సో వన్ ఎక్సెప్షనల్ కండిషన్ ఏంటి అంటే సినమైల్ సిస్టమ్స్ మాత్రమే ఉన్నప్పుడు. సో ఓన్లీ ఇన్ సినమైల్ సిస్టమ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ప్రోడక్ట్స్ను ఫామ్ చేస్తుంది. సో ఇది ఎక్సెప్షన్ అనమాట. సో ఇది ఎక్సెప్షన్ కండిషన్. సో ఈ ఎక్సెప్షన్ కండిషన్ ఏంటి అంటే సినమైల్ సిస్టమ్స్ ఉన్నప్పుడు మాత్రమే ప్రోడక్ట్స్ను ఫామ్ చేస్తుంది. సో సినమైల్ సిస్టమ్స్ అంటే ఏంటి మనకి, ఫినైల్ గ్రూప్కి మనకి CH డబుల్ బాండ్ CH బాండ్ CHO. సో దీన్ని ఏమంటామంటే సినమైల్ కాంపౌండ్ అంటాం. సో ఈ సినమైల్ కాంపౌండ్స్లో CHO ఉన్నా సరే, COOH ఉన్నా సరే, నెక్స్ట్ అట్లాగే COOET. సో ఈ 3 గ్రూప్స్లో ఏ గ్రూప్స్ సినమైల్ గ్రూప్కి అటాచ్ అయినా సరే ప్రోడక్ట్స్ను ఫామ్ చేస్తుంది. సో అంటే ఏంటి ఈ LiAlH4 అనేది, సో ఇందులో ఉండేటువంటి సారీ ఇందులో ఉండేటువంటి సో ఈ గ్రూప్స్ ఈ LiAlH4లో ఉండేటువంటి ఈ డబుల్ బాండ్ని ఇక్కడ ఏం చేస్తుందంటే రిడక్షన్ చేస్తుంది. ఒక బాండ్ని రిడక్షన్ చేసి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఇక్కడ ఒక హైడ్రోజన్ని ఫామ్ చేసి ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో ఓన్లీ సినమైల్ సిస్టమ్స్ ఉన్న గ్రూపుల్లో మాత్రమే ఇది ఆల్కీన్స్, ఇక్కడ ఆల్కీన్ గ్రూప్ ఉంది కదా, సో ఇలాంటి గ్రూప్లో అటాచ్ అయినప్పుడు మాత్రమే ఆల్కీన్ ఇది రెడ్యూస్ చేస్తుంది. సో మిగతా టైమ్స్లో ఆల్కీన్స్ని ఎక్కడా కూడా ఇది రెడ్యూస్ చేయలేదు అనమాట. సో ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ని. సో ఇది ఈ రియేజెంట్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్. సో ఈ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఈ రెండిట్లో ఇవ్వదని చెప్తున్నాం కదా. సో మనం తీసుకున్నటువంటి వాటిల్లో చూసుకుంటే ఒకసారి ఇప్పుడు చూద్దాం. మనం తీసుకున్న వాటిల్లో ఏమవుతుంది, మనం తీసుకున్న వాటిలో సో ఇది ఆల్కైల్ హాలైడ్ అనుకుందాం. ఇక్కడ చూడండి నేను ఏం తీసుకుంటున్నాను, ఇక్కడ LiAlH4. సో LiAlH4 తీసుకుంటున్నాను. సో ఈ LiAlH4 ఇక్కడ ఏమైంది, సో వీటితో చెప్పాను కదా ఆల్కీన్స్ ఆల్కైన్స్ మాత్రమే ఇవ్వదు. సో అంటే ఇది అసైల్ హాలైడ్ కదా, ఇక్కడ ప్రోడక్ట్ని ఇస్తుంది. సో ఇక్కడ ఈ కేసులో ఇస్తుంది ప్రోడక్ట్స్ని. సో కార్బాక్సిలిక్ యాసిడ్స్లో కూడా ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ అట్లాగే యాసిడ్ అన్హైడ్రేట్స్లో ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తుంది, ఎస్టర్స్లో ఫామ్ చేస్తుంది, అమైన్స్లో ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి వీటన్నిటిలో కూడా ఏంటి అంటే ఇది ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూసారా ఆల్కీన్స్ ఆల్కైన్స్. సో ఆల్కైన్స్లో మాత్రం ప్రోడక్ట్స్ని ఫామ్ చెయ్యదు. సో నెక్స్ట్ మళ్ళీ ఆల్కైల్ హాలైడ్స్ కండిషన్స్లో కూడా ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది. సో ఇదనమాట. సో నెక్స్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్కి వచ్చేసి తీసుకుంటే మనం, సో నెక్స్ట్ మళ్ళీ ఇంపార్టెంట్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏమవుతుంది అంటే మనకి సోడియం ఇథనాల్. సో సోడియం ఇథనాల్ తీసుకున్నాం అనుకోండి. సో సోడియం ఇథనాల్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, సో నెక్స్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ సోడియం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇథనాల్. సో ETOH అని రాశాను. సో ETOH అంటే ఇథనాల్. సో ఈ ఇథనాల్, సో ఇది బేసిక్గా దీన్ని ఏమంటామంటే బౌ బ్లాంక్ రియాక్షన్ అంటాం. సో బౌ బ్లాంక్ రియాక్షన్ అంటాం. సో ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా మనకి సైలెంట్ అనమాట. సో అంటే బౌ బ్లాంక్ రియాక్షన్ అంటాం. సో ఈ బౌ బ్లాంక్ రియాక్షన్కి ఈ సోడియం ఇథనాల్కి మనకి ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తుంది. సో ఇది ప్రోడక్ట్స్ని ఎక్కడ ఫామ్ చేస్తుందంటే మనకి ఇందులో తీసుకుంటే, సో ఇది కూడా సేమ్ ఏం చేస్తుందంటే రిమైనింగ్ అన్నిటితో కాకుండా, సో దీని ప్రోడక్ట్ ఫార్మేషన్కి వచ్చినప్పుడు ఒకసారి చూసుకుంటే మనం తీసుకున్న సోడియం ఇథనాల్. సో సోడియం ఇథనాల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, అసైల్ హాలైడ్తో ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ అట్లాగే ఆల్డిహైడ్స్ కీటోన్స్ ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తుంది. సో యాసిడ్ డెరివేటివ్స్ ఉన్నాయి చూసారా, కార్బాక్సిలిక్ యాసిడ్తో ప్రోడక్ట్స్ని ఫామ్ చేయదు. నెక్స్ట్ అట్లాగే ఎసిడిక్ అన్హైడ్రేట్తో ప్రోడక్ట్స్ని ఫామ్ చేయదు. నెక్స్ట్ అట్లాగే ఎస్టర్స్ తోటి మళ్ళీ అలాగే అమైడ్స్ తోటి ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తుంది. సో ఎస్టర్స్ తోటి అమైడ్స్తో ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తుంది. సో మిగతా వాటన్నిటితోటి ఇది మళ్ళీ ప్రోడక్ట్స్ని ఫామ్ చెయ్యదు అనమాట. సో ఇవి ఒక్కసారి మీరు ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకొని టేబులర్ ఫామ్ లాగా
చూసుకొని సో అది మైండ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ రియేజెంట్స్ అనేవి సాల్వ్ చేయడం. సో ఇక్కడ నుంచి నేను మెయిన్ రియేజెంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ మెయిన్ రియేజెంట్స్ని ఎలా యూజ్ చేస్తాం, మిగతా రియేజెంట్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. మెయిన్ రియేజెంట్స్ అన్ని ఇక్కడ నుంచి డిస్కస్ చేస్తాను చూడండి. సో మనకు కొంచెం లెంతీ అయింది ఇప్పటికే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హైడ్రోజన్ అయోడైడ్ ప్లస్ రెడ్ ఫాస్ఫరస్. సో హైడ్రోజన్ అయోడైడ్ ప్లస్ రెడ్ ఫాస్ఫరస్ ఉంటుంది. సో ఈ హైడ్రోజన్ అయోడైడ్ ప్లస్ రెడ్ ఫాస్ఫరస్ మనకి వేటిని మాత్రమే రియాక్ట్ చేస్తుంది అంటే సో మనకి ఈ అసైల్ క్లోరైడ్ని, నెక్స్ట్ అట్లాగే కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్ని, నెక్స్ట్ అట్లాగే ఆల్డిహైడ్స్ గ్రూపు, నెక్స్ట్ కీటోన్ గ్రూప్ని, ఓకేనా, నెక్స్ట్ అట్లాగే సైనైడ్ గ్రూపు, అట్లాగే ఆల్కహాలిక్ గ్రూప్. సో వీటన్నిటిని ఇది చేస్తుంది అనమాట. సో వీటన్నిటిని చేసినప్పుడు ఇందులో ఏమవుతుందంటే రిడక్షన్ చేసినప్పుడు ఆల్కేన్స్ మాత్రమే ఫామ్ అవుతాయి. ఈ గ్రూప్స్ అన్నిటిని సో అసైల్ హాలైడ్ కానీ, నెక్స్ట్ అట్లాగే కార్బాక్సిలిక్ యాసిడ్ కానీ, ఆల్డిహైడ్ కానీ, కీటోన్ కానీ, సైనైడ్స్ కానీ, ఆల్కహాల్ గ్రూప్స్ని కానీ ఈ రియేజెంట్ అనేది రెడ్యూస్ చేస్తే మనకి ఆల్కేన్సే ఫామ్ అవుతాయి. సో ఏంటి అంటే నో రిడక్షన్ ఇన్ నంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటుంది ఇక్కడ. సో నో రిడక్షన్ ఇన్ నంబర్ ఆఫ్ కార్బన్స్. సో నో రిడక్షన్ ఇన్ నంబర్ ఆఫ్ కార్బన్స్. సో అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ కార్బన్స్ అనేవి చేంజ్ అవ్వవు. ఇక్కడ చూడండి. సో ఆర్ అంటే ఇక్కడ 2 తీసుకున్నాం. సో 2 తీసుకున్నప్పుడు 2 కార్బన్స్ తీసుకున్నాం అనుకోండి. సో CH3 బాండ్స్ ఈ 2 కార్బన్స్ అలానే ఉంటాయి. సో ఇక్కడ కూడా ఒక మిథైల్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి. CC నంబర్ ఆఫ్ కార్బన్స్ అలానే ఉంటాయి. సో నంబర్ ఆఫ్ కార్బన్స్లో అనేది చేంజ్ ఉండదు. నంబర్ ఆఫ్ కార్బన్స్ మనం ఎన్ని తీసుకుంటే అన్నే ఉంటాయి. ఓన్లీ గ్రూప్ మాత్రమే రిడక్షన్ అయిపోయి ఆల్కేన్స్ని ఫామ్ చేస్తుంది. సో అది అనమాట. ఇక్కడ నంబర్ ఆఫ్ కార్బన్స్ అయితే చేంజ్ అవ్వవు. సో అది ఈ రియేజెంట్కి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో రియేజెంట్ చూసుకుంటే సో సోడియం సో NaBH4. సో NaBH4. సో ఈ రియేజెంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ రియేజెంట్ ఇక్కడ కూడా హైడ్రోజన్ ఏంటంటే H- అయాన్గా ఫామ్ చేసి ఇక్కడ మైల్డ్ ప్రోడక్ట్స్ని మాత్రమే ఫామ్ చేస్తుంది ఈ రియేజెంట్ అనేది. సో ఈ మైల్డ్ ప్రోడక్ట్స్లో కూడా ఏమేం గ్రూప్స్ ఉంటాయంటే అసైల్ హాలైడ్ ఒకటి, సో నెక్స్ట్ అట్లాగే ఆల్డిహైడ్స్, నెక్స్ట్ అట్లాగే కీటోన్స్, నెక్స్ట్ ఆల్కైల్ హాలైడ్స్, నెక్స్ట్ వీటిని మాత్రమే ఇది రెడ్యూస్ చేయగలుగుతుంది. సో ఎప్పుడు అంటే సో ఓన్లీ ఈ గ్రూప్స్ ఉన్నప్పుడు మాత్రమే, సో ఓన్లీ దీస్ గ్రూప్స్. సో ఈ గ్రూప్స్ లేనప్పుడు మిగతా ఏ గ్రూప్స్ ఇచ్చినా సరే ఇది ప్రోడక్ట్స్ని ఫామ్ చేయదు అని అర్థం. సో ఓన్లీ ఈ గ్రూప్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ రియేజెంట్ ప్రోడక్ట్ ఫామ్ చేస్తుంది. సో ఏంటి NaBH4 మనకి. సో ఈ గ్రూప్స్ ఆల్డిహైడ్, కీటోన్స్, ఆల్కైల్ హాలైడ్, అసైల్ హాలైడ్ ఈ గ్రూప్స్ ఇచ్చినప్పుడు మాత్రమే రిడక్షన్ అవుతుంది. మిగతా గ్రూప్స్ని ఈ రియేజెంట్ అనేది రెడ్యూస్ చేయలేదు. మిగతా ఏ గ్రూప్స్ని కూడా రెడ్యూస్ చేయలేదు. సో నెక్స్ట్ అట్లాగే జింక్ అమాల్గమ్ H2O. సో జింక్ అమాల్గమ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2O. సో జింక్ అమాల్గమ్తో చేసినప్పుడు సో బేసిక్గా మనం చూసుకుంటే దీన్ని ఏమంటాం, జింక్ అమాల్గమ్ H2O యూజ్ చేస్తే ఈ రియాక్షన్ ఏమంటాం అంటే క్లెమెన్సన్ రిడక్షన్ అంటాం. సో క్లెమెన్సన్ రిడక్షన్ అంటాం. సో ఈ క్లెమెన్సన్ రిడక్షన్లో మనకి ఏంటి అంటే సో ఈ క్లెమెన్సన్ రిడక్షన్ మనకి ఎందులో అవుతుంది, ఎసిడిక్ మీడియంలో అవుతుంది. సో ఎసిడిక్ మీడియంలో మాత్రమే మనకి క్లెమెన్సన్ రిడక్షన్ అవుతుంది. సో అంటే ఏమవుతుంది మనకి, సో ఫర్ సపోజ్ నేను ఈ గ్రూప్ తీసుకున్నాను అనుకోండి. సో ఈ గ్రూప్ నాకు ఎట్లా కన్వర్ట్ చేస్తుంది అంటే రిడక్షన్ అయిపోయి CH2 గ్రూప్స్ని మాత్రమే ఫామ్ చేస్తుంది. సో ఏంటి, సో ఇది ఓన్లీ ఎసిడిక్ మీడియం మాత్రమే, అంటే H+ అయాన్స్, జింక్ అమాల్గమ్ H+ అయాన్స్తో మాత్రమే రెడ్యూస్ చేసి సో ఇవి ఇలాంటి ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ అట్లాగే హైడ్రోజిన్. సో హైడ్రోజిన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఏంటి అంటే మనకి హైడ్రోజిన్. సో హైడ్రోజిన్ అంటే తెలుసు కదా మనకి ఏంటి, NH2. సో ఇదేమవుతుందంటే సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KOH ఆర్ గ్లైకాల్, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KOH ఆర్ గ్లైకాల్లో అవుతుంది. సో ఇదేంటి అంటే సో ఈ రిడక్షన్ ఉన్నప్పుడు ఈ హైడ్రోజిన్ అండ్ KOH గ్లైకాల్ దీన్ని ఇదొక నేమ్డ్ రియాక్షన్ వస్తుంది. సో ఈ నేమ్డ్ రియాక్షన్ మనం ఏమంటాం, ఉల్ఫ్ రియాక్షన్ అంటాం. సో ఏమంటాం,
ఉల్ఫ్ క్రిష్నర్ రిడక్షన్. సో ఈ ఉల్ఫ్ క్రిష్నర్ రిడక్షన్లో కూడా ప్రోడక్ట్స్ మనకి ఎట్లా ఫామ్ అవుతాయంటే సేమ్ క్లెమెన్సన్కి ఎట్లా ఫామ్ అవుతాయో అట్లాగే ఫామ్ అవుతాయి. కానీ ఇక్కడ ఇది ఏంటి అంటే బేసిక్ మీడియంలో ఫామ్ అవుతుంది. తీసుకున్నాం కదా, ఇక్కడ KOH తీసుకున్నాం, సో అక్కడైతే H2O. సో ఈ రియాక్షన్ బేసిక్ మీడియంలో ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ప్రోడక్ట్స్ అనేది ఫామ్ చేయగలుగుతుంది అనమాట. సో దీనికి ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఎట్లా చెప్తాను చూడండి. క్లెమెన్సన్కి నెక్స్ట్ అట్లాగే దానికి. సో క్లెమెన్సన్ రిడక్షన్ తీసుకున్నాం అనుకోండి. సో క్లెమెన్సన్ రిడక్షన్లో మనకి ఏమవుతుంది అంటే ఫర్ సపోజ్ నేను CH3CHOH గ్రూప్ ఇది తీసుకున్నాను. సో ఈ గ్రూప్ తీసుకొని దీన్ని నేను ఏం చేశానంటే ఇక్కడ జింక్ అమాల్గమ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియంలో చేశాను. సో జింక్ అమాల్గమ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియంలో చేస్తే నాకు ఏమవుతుంది, ఏం ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది ఇక్కడ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియంలో చేస్తే నాకు CH2 డబల్ బాండ్ CH3 ఫామ్ అవుతుంది ప్రోడక్ట్. సో బికాజ్ ఎందుకు అంటే సో డియాక్టివేషన్ ఆఫ్ సో ఇక్కడ OH గ్రూప్ని చూసారా, సో ఈ OH గ్రూప్ని డీహైడ్రేషన్ అవుతుంది. సో డీహైడ్రేషన్ అయినప్పుడు సో ఈ OH గ్రూప్ డీహైడ్రేషన్ అయినప్పుడు నాకు ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. సో అలాగే నేను ఉల్ఫ్ క్రిష్నర్ ఇక్కడ మామూలుగా మనం తీసుకున్న ప్రోడక్ట్ ఏంటి, మనం నేను చెప్పాను కదా, సో డబుల్ బాండ్ O ఉంటే రిడక్షన్ అయినప్పుడు అట్లా ఫామ్ అవుతుందని. సో బేసిక్గా మనం ఎట్లా రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది, సో CH3 ఇక్కడ OH గ్రూప్ని ఇలా రాసేస్తాం. సో అంటే ఇక్కడ రిడక్షన్ అయిందని. కానీ ఈ ప్రోడక్ట్ రాంగ్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ రాంగ్ ఎందుకంటే డిహైడ్రోహాలోజినేషన్ అయినప్పుడు OH గ్రూప్ ఇలాంటి ప్రోడక్ట్ ఫామ్ చేస్తుంది. ఇది కరెక్ట్ ప్రోడక్ట్ అనమాట. సో నెక్స్ట్ అట్లాగే ఉల్ఫ్ క్రిష్నర్ తీసుకున్నాం అనుకోండి. సో ఉల్ఫ్ క్రిష్నర్ ఏమవుతుంది, ఉల్ఫ్ క్రిష్నర్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకి ఉల్ఫ్ క్రిష్నర్ ఏమవుతుంది, నేను ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఫర్ సపోజ్ నేను ఇలాంటి కాంపౌండ్ తీసుకొని ఉల్ఫ్ క్రిష్నర్ ఫామ్ చేశాను అనుకోండి. సో C డబుల్ బాండ్ O బాండ్ H. సో ఉల్ఫ్ క్రిష్నర్కి నేను ఏం చేస్తాను, హైడ్రోజన్ యాడ్ చేస్తాను. సో NH2 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KOH చేస్తున్నాను. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KOH చేసినప్పుడు మామూలుగా అయితే సో KOH అవుతుంది కదా, ఇక్కడ C డబుల్ బాండ్ O దగ్గర రిడక్షన్ అవుతుంది కదా అని మనం ఏం చేస్తాం, సో CH3 బాండ్ CH3 రాసి ఇక్కడ బ్రోమిన్ రాస్తాం ప్రోడక్ట్. కానీ ఇది రాంగ్. సో ఇలాంటి ప్రోడక్ట్ ఫామ్ అవ్వదు. సో ఎందుకంటే ఇక్కడ బేసిక్ సెన్సిటివ్ గ్రూప్ ఉంది. సో బ్రోమిన్ ఏంటి ఇక్కడ బేసిక్ సెన్సిటివ్ గ్రూప్. సో బేసిక్ సెన్సిటివ్ గ్రూప్ ఉన్నప్పుడు సో ఈ బేసిక్ సెన్సిటివ్ గ్రూప్ ఏంటంటే ఇలాంటి ప్రోడక్ట్స్ని ఫామ్ చేయనివ్వదు. సో ఎలాంటి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది అప్పుడు CH2 డబుల్ బాండ్ CH అనమాట. సో ఇది మనకి కరెక్ట్ ప్రోడక్ట్ అవుతుంది. సో పైన ఏమో వచ్చేసి క్లెమెన్సన్లోనేమో OH ఏమో వచ్చేసి ఎసిడిక్ సెన్సిటివ్ గ్రూప్, ఇక్కడ బ్రోమిన్ వచ్చి బేసిక్ సెన్సిటివ్ గ్రూప్. సో ఈ కాంబినేషన్స్లో మనకి ఇలా జరుగుతుంది అనమాట. సో ఓకేనా స్టూడెంట్స్. సో ఈ రిడక్షన్ రియేజెంట్స్ అన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చదవగలిగితే, గుర్తుపెట్టుకోగలిగితే మీకు కంపల్సరిగా మంచి ఈ మోడల్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.